దుష్టత్వం ఉంటే దాన్ని ఎదుర్కోవచ్చు, కానీ మంచితనం స్వయంగా అతి శక్తివంతమైతే అతను దుష్టుడు కాదు. ప్రజల కోసం జీవించే రాజు, కానీ అతని ప్రభావం అపారమైనది. అతని మాటే ధర్మంగా మారుతుంది. అప్పుడు అతని శక్తి, దానం అసమతుల్యతగా మారుతుందా? ఎందుకంటే సమతుల్యత కోల్పోయిన మంచితనం కూడా ప్రపంచాన్ని మార్చగలదు. ఇది శత్రువుతో యుద్ధం కాదు, ఇది శక్తికి హద్దులు పెట్టే దైవ సంకల్పం. ఇదే వామనావతారం. నరసింహావతారంతో అహంకారం అంతమైంది, కానీ ధర్మం పేరుతో వచ్చే అసమతుల్యత ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు దాన్ని సరిచేయడానికి ఒక కొత్త లీల ప్రారంభమవుతుంది. ఆ లీలకు కేంద్ర బిందువు మహాబలి చక్రవర్తి. మహాబలి చక్రవర్తి సాధారణ రాజు కాదు. అతని వంశం స్వయంగా ఒక గొప్ప కథ. అతని తాత ప్రహ్లాదుడు విష్ణు భక్తిలో అత్యున్నత స్థానాన్ని పొందిన మహాభక్తుడు. అతని తండ్రి విరోచనుడు ధర్మాన్ని గౌరవించిన అసురరాజు. ఈ వంశంలోని అత్యున్నతి స్థానంలో మహాబలి చక్రవర్తి జన్మించాడు. పుట్టుకతోనే అతను అసుర వంశానికి చెందినవాడు, కానీ అతని పెంపకం, విలువలు వేరుగా ఉన్నాయి. తాత ప్రహ్లాదుడి ప్రభావం అతనిపై చాలా గాఢంగా ఉంది. తండ్రి నుండి వినయం, గౌరవం నేర్చుకున్నాడు. మహాబలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు అసురుల గురువు, అపారమైన జ్ఞాన సంపన్నుడు. మహాబలి చక్రవర్తి శుక్రాచార్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. శుక్రాచార్యుడు కేవలం ఉపాధ్యాయుడు కాదు, రాజకీయ సలహాదారు, ఆధ్యాత్మిక మార్గదర్శి. బలిచక్రవర్తి అతనిని గౌరవించాడు, అతని మాటను ధర్మంగా భావించాడు. శుక్రాచార్యుడు అతనికి నేర్పింది రాజనీతి, యజ్ఞాలు, శక్తి వినియోగం. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఇచ్చాడు: శక్తి ఉన్నప్పుడు వివేచన కోల్పోవద్దు. మహాబలి కేవలం శక్తివంతుడు కాదు, అతను ఒక ఆదర్శ పాలకుడు. అతని పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఆ రాజ్యంలో ధర్మమే శాసనమయ్యింది. అతను దానం చేయడంలో అపూరుడు. ఎవరైనా అడిగితే ఏదైనా ఇచ్చేవాడు. కానీ అధిక శక్తి నియంత్రణను తగ్గిస్తుంది, అధిక దానం వివేచనను తగ్గిస్తుంది. సమతుల్యత కోల్పోతే ధర్మం కూడా అసమతుల్యతగా మారుతుంది. చివరకు సూక్ష్మ గర్వం పెరుగుతుంది. ఈ రెండు కలిసినప్పుడు సమతుల్యత నెమ్మదిగా మారిపోవడం ప్రారంభమైంది. మహాబలి లోకాలను జయించాడు. దేవతలు కూడా అతని ఆధీనంలోకి వచ్చారు. ఇది దుష్టత్వం వల్ల కాదు, అధిక సామర్థ్యం వల్ల. దేవతలు విష్ణువును ప్రార్థించారు. ఈసారి దైవం యుద్ధం చేయలేదు. ఒక చిన్న బాల బ్రాహ్మణుడిగా, వామనుడిగా అవతరించాడు. అతను మహాబలి చక్రవర్తి యజ్ఞశాలలోకి వెళ్ళాడు. చిన్న రూపం, కానీ లోపల అనంత శక్తి. మహాబలి అడిగాడు: బ్రాహ్మణ బాలక, ఏం కావాలి? అప్పుడు వామనుడు అన్నాడు: 3 అడుగుల భూమి. శుక్రాచార్యుడు వెంటనే గుర్తించాడు: ఇది సాధారణ బాలుడు కాదు, ఇది మహావిష్ణువు. అతను మహాబలిని ఆపడానికి ప్రయత్నించాడు, కానీ మహాబలి నిలిచింది ఒక్క ధర్మం మీదే. మహాబలి ఇలా అన్నాడు: నేను ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోను. అక్కడే వామనుడు విస్తరించడం ప్రారంభించాడు. చిన్న బ్రాహ్మణ బాలుడిగా కనిపించిన వామనుడు ఒక్క క్షణంలో విశ్వరూపంగా విస్తరించాడు. అతని మొదటి అడుగు భూమిని ఆవరించింది.
రెండవ అడుగు ఆకాశాన్ని కప్పేసింది. సర్వలోకాలు అతని రూపంలో లీనమయ్యాయి. ఇక మూడవ అడుగు వేయటానికి స్థలం మిగల్లేదు. మూడవ అడుగు ఎక్కడా అని అడిగాడు. ఆ క్షణంలో మహాబలి సత్యాన్ని గ్రహించాడు. ఇది సాధారణ బ్రాహ్మణుడు కాదు, స్వయంగా మహావిష్ణువు అని. తన వాగ్దానం విలువను నిలబెట్టుకుంటూ అతను వినయంతో తలను వంచి సమర్పించాడు. మూడవ అడుగు కోసం స్థలం కావాలంటే నా తల మీద పెట్టండి అని అహంకారం లేకుండా సంపూర్ణ శరణాగతితో అన్నాడు. దైవం అతన్ని సంహరించలేదు. వామనుడు తన మూడవ అడుగుతో మహాబలిని పాతాళానికి పంపించాడు. కానీ అది శిక్ష కాదు, ఒక దైవ నిర్ణయం. అతని భక్తి, వినయం చూసి మహావిష్ణువు ఆశీర్వదించాడు. అంతేకాక ప్రతి సంవత్సరం తన ప్రజలను దర్శించేందుకు అనుమతి ఇచ్చాడు. అదే మహాబలి మంచితనానికి నిదర్శనం. ఇది శిక్ష కాదు, ఇది సమతుల్యత. వామనావతారం మనకు ఒక లోతైన సత్యం నేర్పుతుంది. మంచితనం సరిపోదు, సమతుల్యత అవసరం. దైవం చెడును నాశనం చేస్తుంది, కానీ మంచితనాన్ని సరిచేస్తుంది. కానీ సమస్యలు ఇక్కడితో ముగియలేదు. ఇప్పుడు క్షత్రియులు తమ శక్తిని దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. రక్షణ కోసం ఉన్న శక్తి వినాశనంగా మారితే దైవం ఎలా స్పందిస్తుంది? తదుపరి అధ్యాయం పరశురామ అవతారం.